నంద్యాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని పలు సమస్యలపై మున్సిపల్ కమిషనర్ సెషన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని పురపాలక ప్రాథమిక పాఠశాలలో బైర్మల్ స్ట్రీట్ పాఠశాలను గత విద్యా సంవత్సరం 2024-25లో వైఎస్ఆర్ నగర్కు చెందినటువంటి సమీపంలోని బుడగజంగాల కాలనీలో మార్పు చేయడం జరిగింది. అక్కడ పాఠశాల అద్దె భవనంలోని కొనసాగుతుంది. 100 మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతూ ఉండటం వల్ల 2 చిన్న గదులు మరియు ఉపాధ్యాయులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఒక రేకుల షెడ్ మాత్రమే ఉండటం వలన విద్యార్థులకు తీవ్ర అసౌకర్యంగా ఉంది మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాల కొరత కూడా ఉన్నది. విద్యాశాఖ వారు పాఠశాలకు భవనాలు మంజూరు చేసినప్పటికీ పాఠశాలకు సొంత స్థలం లేని కారణంగా భవనాల నిర్మాణం జరగటం లేదు. కావున మీరు శ్రద్ధ తీసుకొని పాఠశాలకు సొంత భవనాల నిర్మాణం కొరకు స్థల సేకరణకు తగు చర్యలు తీసుకోవలసిందిగా తమని సవినయంగా విన్నవిస్తున్నాము. పాఠశాలకు సొంత భవనం నిర్మాణం అయ్యే వరకు తాత్కాలికంగా ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ టీచర్లను 2020 నుంచి స్కూల్ ఎడ్యుకేషన్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 3 ఇయర్స్ అయింది. మున్సిపల్ టీచర్ల యొక్క ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఇంతవరకు ఒకరికి కూడా వాళ్ళ అమౌంట్లు ఇవ్వలేదు. అదే గతంలో 2019లో ఇదే నంద్యాల మున్సిపాలిటీ నుండి ఆదోన్ మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులందరికీ పిఎఫ్ అందరికీ పూర్తిగా చెల్లించి వాళ్ళు 0 బ్యాలెన్స్ చేశారు. మరి ఇక్కడ పనిచేస్తున్న టీచర్లకు పిఎఫ్ ఇవ్వడానికి తాత్సారం చేస్తున్నారు. దీని మీద ఈరోజు కమిషనర్ గారు కలిసి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు వారం రోజుల్లో క్లియర్ చేస్తారని చెప్పినాడు. వారం తర్వాత మళ్ళీ కమిషనర్ గారిని కలిసి ఈ విషయంలో ఏదో ఒక కార్యాచరణ టేకప్ చేయడం జరుగుతుంది. నిన్న డి దస్తగిరి, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్, ఏపీఎంటీఎఫ్. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని బైర్మల్ స్ట్రీట్ పాఠశాలను అక్కడ పేద విద్యార్థుల అవసరాల రీత్యా బుడగజంగాల కాలనీ వైఎస్ఆర్ నగర్కు మార్చడం జరిగింది. అక్కడ పాఠశాల విద్యాశాఖ సొంత భవనాలు మంజూరు చేసినప్పటికీ సొంత భవనాలు నిర్మించడానికి స్థలం సేకరణ కొరకు ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా మరియు పట్టణ శాఖ కార్యవర్గ సభ్యులు ఇక్కడ కలవడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి స్థల సేకరణకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.